వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. సినీ రంగాల్లో సినీ తారలు క్రైమ్లో ఉండడం అనేది ఈ మధ్య తరచుగా వినిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే మలయాళ నటుడు మనకి తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి దృశ్యం సినిమా ఏదైతే ఉందో ఆ మలయాళ వెర్షన్లో నటించినటువంటి ఒక నటుడు ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ని మనం దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఇప్పుడు మలయాళం నుంచి తమిళ నుంచి కొంతమంది నటులు ఈ మధ్య క్రైమ్ చేసినట్టుగా మన దృష్టికి వచ్చింది. ఏంటి ఆ వివరాలు ఏంటండి? మొన్న మధ్య రేవుపాటి ఇష్యూ ఇంకా చల్లారకం ముందే ఏంటో తరచుగా మన నటులు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు. మొన్న ఏపీ ఎలక్షన్ల గురించి మాట్లాడుకున్న మన శ్యామల లాంటి వాళ్ళు కానీ, ఆలీ లాంటి వాళ్ళు కానీ, పోసాని లాంటి వాళ్ళు కానీ ఎక్సెట్రా పీపుల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు అవకాశాలు కోల్పోయారు. వాళ్ళు అలాగే ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు అంతకు మించి మాట్లాడాలంటే ఈ మలయాళం ఇండస్ట్రీ అండ్ కన్నడ ఇండస్ట్రీలో చెరొక క్రైమ్ చేసి కూర్చున్నారు. మనం రీసెంట్గా మనకు బాగా జనాల ఇదిలోకి వచ్చింది ఏంటంటే పుష్పలో అల్లు అర్జున్ పక్కన ఒక క్యారెక్టర్ ఉంటుంది. అవును ఫ్రెండ్ అవును 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 బాగా కేశవ. ఆ అబ్బాయి కూడా ఒక అమ్మాయి హత్యకి కారణమయ్యాడు. అంటే ఆమెకి ఏదో అశ్లీల ఆమెను బెదిరించి నీ ఫోటోలు బయట పెడతా, నేను అలా చేస్తే ఇలా చేస్తాను బెదిరించేసరికి ఆ పిల్ల పంజాగుట్టలో ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఇతనని చెప్పి జైల్లో వేశారు. తరచుగా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చే టైంలో ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ, ఇప్పుడు మనం ఏంటంటే మలయాళం అని కాదు, యావత్ సినీ ఇండస్ట్రీ సమాజం కూడా తలదించుకునే పని చేశాడు. 4 ఏళ్ల చిన్నారి, 4 ఏళ్ల పాప అలా కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళి లేటుగా వచ్చింది ఇంటికి. తల్లి ఆరా తీసింది, ఏమైంది లేటుగా వచ్చావు ఏంటి అంటే ఆమెను అప్పటికే భయపడుతూ ఏదో వణుకుతూ ఉంది. వెనకాలంతా కొంచెం గాయాలు, బట్టలు కొంచెం చినిగిపోయి కాళ్ళకి ఏదో గాయాలు అయితే గట్టిగా అడిగితే ఆ నటుడు నన్ను ఏదో చేశాడని చెప్పింది ఆ పాప. అంటే ఆయన ఇంకా తను ఇంకా స్పందించలే. ఎవరు? కూలికల్ జయచంద్రన్. ఈయన దృశ్యం సినిమాలో మనకు తెలుగులో దృశ్యం ఎంత ఫేమస్ మలయాళం నుంచే వచ్చింది, మలయాళం మాతృకే యాక్చువల్గా, జీతు జోసెఫ్ దృశ్యం. దాంట్లో మంచి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అంత పెద్ద నటుడు ఆయన కూడా మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశాడు. తర్వాత యాంకర్గా ఎదిగాడు. ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ తన పందాలో వెళ్తున్నాడు. ఇంత నీచమైన పని ఎలా చేశాడో అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అతను ఇంకా స్పందించలా. పోలీసులు కూడా ఇంకా అరెస్ట్ చేయలేదంట. దీని గురించి సమగ్ర దర్యాప్తు అనేది చేస్తున్నారు, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ఆ పాప ఏం చెప్తుంది అంటే అక్కడ నుంచి వచ్చింది ఆ నటుడే చేశాడా లేకపోతే ఆ నటుడి ఇంటి దగ్గర ఇంకెవరన్నా ఏమైనా చేశారా అని చెప్పేసి అయితే మామూలుగా. కాకపోతే ఆ నటుడికి ఈ ఫ్యామిలీ ఏదైతుందో వీళ్ళకి తరచు గొడవలు ఉండేవన్నమాట. పడేవి కదా, అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం గొడవలు ఉంటాయి కదా, ఏదో విషయంలో, పార్కింగ్ విషయంలోనో, లేకపోతే నా గేటు ముందు నీ బండి ఎందుకు పెట్టావనో, లేకపోతే మా ముగ్గు దొక్కుంటూ వెళ్ళావనో, సంథింగ్ వాట్ ఎవర్, ఏదో ఒక చిన్న దాంట్లో చిన్న దాంట్లో అవుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ పిల్లలకి ఏదైనా అయితే ఇతనేనేమో అనే అనుమానం వ్యక్తం చేస్తారు. బట్ నిజాలు ఇంకా తేలలా. బట్ అప్పటికే అతనే చేశాడు, ఫోక్సో చట్టం కింద అతని అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నామని మహిళా సంఘాలు కూడా బాగానే లేస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా సీరియస్గానే ఉన్నారు ఈ విషయం పైన. మలయాళం ఇండస్ట్రీ ఆల్రెడీ ఒక నివేదిక ప్రకారం ఆయనని చేస్తామని మాట ఇచ్చారు, మరి ఇంకా చేయలా. బట్ ఎంత దూరం వెళ్తుందో తెలియదు. బట్ అంత దిగజారుడు పని అయితే చెయ్యడనే అనుకుంటున్నాం మోస్ట్లీ. చిన్న పాపని ఇప్పుడు వాడికి కామ కోరికలోనే ఉంటే ఇండస్ట్రీలో వాడు తలుచుకుంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. అవును, డబ్బు కూడా ఎంతో కొంత ఉంది, పరిచయం కూడా అవుతారు ఈజీగా. అవునా, ఇట్లాంటి పని చెయ్యడేమో అనుకుంటారు. చేసి మళ్ళీ ఆ పిల్లని ఇంటికి అయితే పంపరు కదా. కొంచెం చూడ్డానికి కొంచెం ఫిషీగా అనిపించింది. బట్ ఏమో ఒకవేళ ఎవడు ఎట్లాంటాడో తెలియదు, ఎప్పుడు ఏమని ఎవడికి మైండ్లో ఏం పుట్టుద్దో తెలియదు. కొన్ని నేరాలు ఏదో చేసేస్తూ ఉంటారు, అలా కూడా చేసి ఉండొచ్చేమో అనుకుంటున్నాం. ఇంకోటి పోతే మనం తమిళ ఇండస్ట్రీ సంబంధించి కూడా ఏదో చెప్పారు. కన్నడ దర్శన్ అయితే ప్రతిసారి వివాదాల్లో ఉంటానే ఉంటాడు. ఇతను ఒకప్పుడు ఏం అన్నాడంటే రాళ్ళతో కొట్టించుకున్నాడు ఒకసారి హిందూ సంబంధించి. దానికి ముందు ఏమన్నాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తే తలుపు కొడితే
చేయి పట్టుకొని బెడ్రూమ్లోకి లాక్కెళ్ళి బట్టలు కూడా తీయాలి, అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వెళ్ళిపోతే మీ ఇంట్లోనే ఉంటుంది అన్నాడు. అంటే వాడు ఉద్దేశం ఏంటో తెలియదు కానీ అలా వాగాడు. ఇక అంత నీచంగా మాట్లాడిన అతనికి బాగా బుద్ధి చెప్పారు. మరి అదేం కర్మం, వెంటనే ఆయన సినిమా హిట్ అయింది మొన్న, కాటేరా. సలార్తో పాటు రిలీజ్ అయింది కాటేరా, అది పెద్ద హిట్. మరి ఏంటో తెలియదు, ఎక్కువ వివాదం అందరూ తెలియదేమో. అండ్ తరచూ వివాదాల్లో ఎందుకుంటాడంటే తన భార్య విజయలక్ష్మి ఎప్పుడు ఇతని మీద ఆరోపణలు చేస్తానే ఉంటుంది. నిఖిత అనే ఒక హీరోయిన్ ఉంది మనకి, హాయి సినిమాతో వచ్చింది. ఆ పిల్లతో ఈయనకి రిలేషన్ ఉంది, నా సంసారం పాడు చేస్తున్నాడు, ఆ పిల్లతో తిరుగుతున్నాడు అని చెప్పి విజయలక్ష్మి ఒకసారి పోలీసులలో కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఈయనకి పవిత్ర గౌడ అని ఒక ఆర్టిస్ట్తో రిలేషన్ ఉందంట 10 ఏళ్ల నుంచి. ఆ పవిత్ర గౌడ కూతురి బర్త్డే ఫంక్షన్కి మొన్న వెళ్ళాడు. వెళ్ళి అక్కడ బాగా హల్చల్ చేసరికి అందరికి అనుకున్నారు రిలేషన్ ఉందేమో అని. అయితే రేణుకా స్వామి అనే ఒక ఆయన రీసెంట్గా చనిపోయాడు. మన కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జ్ దగ్గర శవం దొరికింది. ఎవరెవరిని ఆరా తీస్తే జూన్ 9న జరిగింది మొన్న. తీరా చూస్తేనేమో రేణుకా స్వామి ఈయన పేరు, పలానా చిత్రదుర్గకు చెందిన ఆయన అని తెలిసింది. ఆయన వ్యక్తిగతంగా దర్శన్కి వీరాభిమాని. నా వీరాభిమాని తన భార్యను పట్టించుకోకుండా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నాడని వీడికి మండింది. అంటే ఆ హీరోని ఒక రాముడు లాగా, వాళ్ళ భార్యను సీతలాగా ఈయన పూజిస్తున్నాడు అనమాట. నా అభిమాన హీరో మా వదినమ్మకి అన్యాయం చేస్తున్నాడని భావించి వీడేం చేశాడు, ఆ పవిత్ర గౌడ అనే ఆమెకి అశ్లీల మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు అని పంపి ఆమెను బెదిరించాడు. ఇంకోసారి మా హీరో దగ్గరకు వచ్చావంటే నీ సంగతి చెప్తా, మా హీరోని వదిలేయి, నీ వల్ల మా హీరో పాడైపోతున్నాడు. ఈ క్రమంలో చిన్న ఇది వచ్చింది, మీరు పవిత్ర అని చెప్పగానే కన్నడలో ఈ పవిత్ర అనే పేర్లు ఎక్కువ పవిత్ర లోకేష్, పైగా మళ్ళీ వీళ్ళకే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అనేవన్నీ ఉన్నాయి. సరే మరి మేబీ శ్రీనివాసు వెంకటేష్ ఉన్నట్టు. సో ఆ అమ్మాయికి పంపాడు, నువ్వు మా హీరో దగ్గర రావద్దు, వచ్చావంటే నీ తోలు తీస్తా, ఏమనుకుంటున్నావే నువ్వు అని చెప్పేసి బాగా మెసేజ్లు చేయడం. ఈ విషయం ఆమె బయట పెట్టంగా తనకి దర్శన్కి తెలిసింది, పలానా రేణుకా స్వామి అనే ఆయన ఇలా పవిత్ర గౌడని వేధిస్తున్నాడు అని తెలిసింది. పలుమార్లు వార్నింగ్లు కూడా ఇచ్చాడు ఆయనకి, ఫోన్లు చేసేరా ఇట్రా, ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా నీకు, నేను మీ అభిమానమా తొక్క సార్, మీరు అట్లా మాట్లాడొద్దు సార్, మీరు నాకు దేవుడిలాగా, మీరు బాగుంటేనే నేను బాగుండాలని కోరుకునే వ్యక్తిని, వాళ్ళతో వీళ్ళతో పోకండి సార్ అని చెప్పేసి, నువ్వెవడరా నాకు చెప్పడానికి, అసలు నీకేంటి సార్ బాగా గట్టిగా వార్నింగ్లు 4-5 సార్లు కొట్టించాడు కూడా వీళ్ళ మనుషులతో. అయింది. మొన్న ఈయన శవమై తేలేసరికి దర్శనే చంపించుంటాడు గొడవల దృష్ట్యా, ఇది ఆత్మహత్య, ఫస్ట్ ఆత్మహత్య అనుకున్నారు, ఇది ఆత్మహత్య కాదు హత్యే అని పోలీసులు నిర్ధారించుకొని దీని వెనుక ఖచ్చితంగా దర్శన్ ఉంటారు, ఎక్కడో కొట్టి చంపేసి ఇక్కడ పడేసి ఉంటారు అని అనుమానించి ఆ 10 మందిని దర్శన్తో సహా వాళ్ళ స్టాఫ్ వీళ్ళని ఆ మనుషుల్లో 10 మందిని అరెస్ట్ చేసి కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ ఉన్నారు. ఇప్పుడు రిమాండ్కి తరలించే అవకాశం అయితే ఉంది, మోస్ట్లీ అనుమానాస్పదంగానైతే ఉంది. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ సంథింగ్ ఫిష్, అంత పెద్ద హీరో ఊరికే సింపుల్గా ఎవరినో చంపేసి బ్రిడ్జ్ కింద పడేసే రకం అయితే కాదు కదా. ఆయన ఎన్ని సినిమాలు తీశాడు. అండ్ దర్శన్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ హీఈస్ నాట్ ఓన్లీ యాక్టర్, హీఈస్ ఎ గుడ్ ప్రొడ్యూసర్, మంచి డిస్ట్రిబ్యూటర్, సింగర్, లిరిసిస్ట్, కథలు రాస్తాడు, బోల్డ్ అన్ని విద్యలు ఉన్నాయి, బహుముఖ ప్రజ్ఞాశాలి. సో ఈ సినిమాటిక్ గా ఏ సెట్లోనో చంపేసి పూర్తి చేసి అసలు సంబంధం లేదని కూడా చెప్పుకోవచ్చు. అంత సింపుల్ గా నరికైతే బ్రిడ్జ్ మీద అయితే పడేరు. మరి అది నిజంగా ఆత్మహత్య, హత్య, లేదా వాడే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి దూకి చచ్చాడా, అభిమానం ఇంకా ఎక్కువైపోయి, అది తెలియదు. బట్ అనుమానాస్పదంగా అయితే వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. సో తరచుగా ఇప్పుడు చూసుకుంటే సినిమా వాళ్ళ మీద ఎక్కువ ఇలాంటివి వస్తున్నాయి నేరాలు. గతంలో సినిమా వాళ్ళ మీద ఏమొచ్చాయి, మహా అయితే డ్రగ్స్ వచ్చేవి, లేకపోతే అక్కడో ఇక్కడో ఆ లాడ్జ్లో ఈ లాడ్జ్లో దొరికారని వచ్చేవి, ఇంతకు మించి వచ్చేవి కాదు మహా అయితే మోస్ట్లీ. బట్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి క్రైమ్లోనూ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే మనుషుల్ని మర్డర్ కేసులు, చిన్న పిల్లల అత్యాచార ఫోక్సో కేసులు, ఇలాంటివన్నీ చూసేసరికి అందరూ అనుకున్నారు ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో అసలు తరచుగాని. సామాన్య ప్రజలు కూడా ఒక కన్నేశారు. బట్ అసలు విషయానికి వస్తే వీళ్ళందరూ సినిమా యాక్టర్లు కాబట్టి మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం.
రోజు సమాజంలో ఈ ఫోక్సో చట్టం కింద ఎన్నో నేరాలు జరుగుతున్నాయి, ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, బోల్డ్ అని బయట కూడా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అన్నీ అవుతున్నాయి. కేవలం ఒక సినిమా వాళ్ళు అనే ఒక పదం ఉంటే చాలు, ఎక్కువ వైరల్ అవుతూ మనం మాట్లాడుకునే స్థాయికి వస్తుంది. అంతే. ఇది అండి సినీ రంగం సంబంధించినటువంటి క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, రీసెంట్గా జరిగినటువంటి ఈ 2 క్రైమ్స్ గురించి కూడా దాసరి విజయ్ గారు వివరించారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.